హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఇప్పుడు మనం టెస్కో షాపింగ్కి వెళ్తున్నాము. సో అక్కడ షాపింగ్ ఏం చేసాము, లైక్ ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసేద్దాం. ఓకేనా, లెట్స్ గో. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళకి హార్టీ వెల్కమ్, అండ్ ముందు నుండి ఫాలో అవుతున్న వాళ్ళందరికీ వెల్కమ్ బ్యాక్ అగైన్. సో టెస్కో అనేది యూకేలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టోర్. ఇక్కడ మ్యాక్సిమం అన్నీ అవైలబుల్గానే ఉంటాయి, ఇండియన్ ఐటమ్స్. కానీ కొన్ని వెజిటేబుల్స్ అనేవి ఇక్కడ ఉండవు. మనం డైరెక్ట్గా ఇండియన్ అండ్ పాకిస్తాన్ స్టోర్స్లోకి వెళ్ళి తెచ్చుకోవాలి. ఎంట్రీలో మనకి క్లోత్స్, ఎనీ స్పెషల్ ఆఫర్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. నేను ఇక్కడ ఎప్పుడు కూడా క్లోత్స్ పర్చేస్ చేయలేదు, ఎందుకంటే వాటికంటూ స్పెషల్ క్లోత్ స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడ షాపింగ్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. సో మనకి £1 ఈక్వల్స్ టు మోర్ దెన్ 100 రూపీస్ ఉంది. కాకపోతే మీరు 100కి మల్టిప్లై చేయండి, సో దట్ క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. పేరుకి అబ్రాడ్లో ఉన్నామనే కానీ నాకైతే ఒక మినీ ఇండియాలాగా అనిపిస్తుంది. నేనైతే ఎప్పుడు కూడా ఇండియన్ ఫుడ్ని అస్సలు మిస్ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడే ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. మనకి చేసుకోవాలనే పేషెన్స్ ఉండాలి, కానీ ప్రతి ఒక్కటి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఇండియన్ కరెన్సీతో కంపేర్ చేస్తే మాత్రం ఇక్కడవి చాలా ఎక్స్పెన్సివ్ అని అనిపిస్తాయి కొన్ని. కానీ దట్స్ ఫైన్, ఇక్కడ ఎర్న్ చేసే మనీకి అది రీజనబుల్ ప్రైస్ నన్ను అడిగితే. ఒకటే లోటు ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు తినడానికి ఏవి పడితే అవి ఇక్కడ మన ఇండియన్ ఫుడ్ అనేది తొందరగా దొరకదు, అదే ప్రాబ్లం. ఈ ఫ్రూట్ని నేను దూరం నుండి చూసి మంచిగా పండుగ ఉంది, మ్యాంగో అనుకున్నాను, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అది పపాయ. మీలో ఎంతమందికి కివి అంటే ఇష్టం? కివి తింటే బాగా ఆకలి అవుతుందని విన్నాను, ఇది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. మన దగ్గర అయితే ఒకటే రకం టమాటా ఉంటాయి, కానీ ఇక్కడ చాలా రకాలు ఉంటాయి. మేము మాత్రం ఎప్పుడు సాలెడ్ టమాటోసే తీసుకుంటాము. చూసారా, ఈ ఒక్క ప్యాకెట్ పుదీనా కొత్తిమీర 2 కలిపి ₹100 పైన పడింది. అదే ₹100కి మన దగ్గర ఎన్ని కట్టలు వస్తాయో. ఇక్కడికి వచ్చి మోర్ దెన్ 3 years అవుతుంది, కానీ స్టిల్ ఇప్పటికి కూడా నేను ఆ ఇండియన్ క్యాలిక్యులేషన్ అయితే మర్చిపోను. నేను వేస్తూనే ఉంటాను, అది అలా రోజులు గడుపుతూనే ఉంటాయి. ఇక్కడ చూసారా, చిక్పీ కర్రీ అండ్ కోకోనట్ బాస్మతి రైస్. స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చినప్పుడు అనుకునేదాన్ని, అమ్మో వీళ్ళు ఇంత ఇట్లా స్టోర్ చేసుకొని తింటున్నారు, ఎప్పుడో వండిన వాటికి ఎక్స్పైరీ డేట్లు పెట్టుకొని ఎలా తింటున్నారు, ఇండియాలో అయితే మనం ఇలా తినం కదా అన్న ఒక ఇమాజినేషన్లో ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నేనే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటున్నా, అంతే అలవాటు అయిపోయింది నాకు. ఇక్కడున్న వెదర్కి, ఇక్కడున్న కండిషన్కి అలా అని నేను ఇట్లాంటి వాటికి నేను సపోర్ట్ చెయ్యను, ఎందుకంటే ఏదైనా కొద్ది వరకు ఉంటే బాగుంటుంది, అంతేగాని 1 month 2 months అని ఎక్స్పైరీ డేట్స్ పెట్టి వాటిని స్టోర్ చేయాలి. నాన్ వెజ్లో నేను ఇక్కడ చికెన్, ల్యాంబ్, ఫిష్, ప్రాన్స్ ఇవే ట్రై చేశాను. నాకు క్రాబ్ అంటే కూడా ఇష్టం, కానీ నాకు ఇక్కడ ఏమో ట్రై చేయాలనిపించలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా దాన్ని కుక్ చేయలేదు, సో నాకు రాదు కాబట్టి. టెస్కో కర్డ్ క్వాలిటీ చేంజ్ అయిన ఫీలింగ్ వచ్చింది నాకు. ఇప్పటి వరకు చూసినవన్నీ ఒకెత్తు అవుతాయి, ఈ అప్పడాల ప్యాకింగ్ అనేది నిజంగా ఏం కర్మ పట్టింది మనకు అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనకి బాస్మతి రైస్, ఉప్పులు, పప్పులు అన్నీ ఉంటాయి, కానీ కందిపప్పు ఎక్కువ కనిపించదు మాకు. చాలా రోజుల తర్వాత టెస్కోలో వైట్ ఎగ్స్ చూస్తున్నాను. జనరల్గా ఇవి ఏషియన్ స్టోర్స్ తప్ప మనకి ఎక్కడ కనిపించవు. నేను ఎప్పుడు షాపింగ్ చేసినా కూడా ప్రైజెస్ అనేవి పక్క షాప్స్తో కంపేర్ చేస్తూ ఉంటాను, సో దట్ మనకి ప్రైజెస్ అక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉందో ఐడియా వస్తుంది, దాంతోపాటు మనీ కూడా సేవ్ అవుతుంది. ఈరోజు గ్రోసరీ లిస్ట్లో నేను ఆయిల్ కూడా తీసుకోవాలి, కానీ నాకు ఎందుకో ఆల్డీలో తక్కువగా అనిపించింది, సో దట్ అక్కడే పర్చేస్ చేయాలనుకున్నాను. ఫైనల్ బిల్ వచ్చేసి £42 అయింది, మన కరెన్సీలో ఆల్మోస్ట్ 5000 రూపీస్ అయ్యింది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కమెంట్స్. టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.